మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టదైవమైన కునాయపల్లి వెంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆలయ నిర్వాహకులు కొనాయపల్లి గ్రామ ప్రజలు వెల్లడించారు. నంగనూరు మండలం కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు సోమవారం శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరగనుంది. రెండవ రోజు మంగళవారం స్వామివారికి అభిషేకం, సుదర్శన హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడవ రోజు బుధవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు. కొనాయపల్లి ప్రజలకు ఎంతో భాగ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి స్వామివారు ఇక్కడ ఉన్నారు. మన కేసీఆర్ సార్ చేయబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మా ఊరికి మంచి పేరు వచ్చింది. కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆధారంగా ఈ 10, 11 ఈ నెల 10, 11, 12 తారీఖు రోజున 10వ రోజు స్వామివారి కళ్యాణము, 11వ రోజు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖు పొద్దున నుంచి సాయంత్రం వరకు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ మన సిద్దిపేట నియోజకవర్గం ఎక్కడి నుంచో అయినా మా కొనాయపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానాన్ని స్వీకరించగలరని తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలము కొనాయపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము 1975లో శ్రీ గూడపు ఎల్లారెడ్డి అనే ఒక భక్తుడు మందుపోసిన కారణంగా వాటితో సమకూరిన డబ్బులతోటి పాత గుడి నిర్మాణం చేయడం జరిగింది 1975లో. అప్పటి నుండి ఫిబ్రవరి నెలలో వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమి రోజున వార్షికోత్సవము మరియు స్వామివారి కళ్యాణము జరపడము ఆనవాయితీగా ఉంది. ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు మరియు గ్రామస్తులు అందరూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి మరియు మన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇక్కడి నుంచే మొదలు చేస్తారు మరియు నామినేషన్లు కూడా ఇక్కడి నుంచే సంతకాలు పెట్టి పూజలు చేయించి ఇక్కడి నుంచే మొదలు చేస్తారు. వెంకటేశ్వర స్వామి కొనాయపల్లెకు వచ్చినటువంటి ఆ భగవంతుడు మాకు మొదటి నుంచి మా ఆరాధ్య దైవం కొనాయపల్లెలో. మాకు వాస్తవంగా కేసీఆర్ వచ్చిన నుంచే, కేసీఆర్ పూనుకున్న నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆ భగవంతునికి మొక్కి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈ కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా దాదాపు 500 వెహికల్స్తోని పోయి ఆయన స్టార్ట్ చేసి ఆ ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపించిండు. అదేవిధంగా గవర్నమెంట్ వస్తే నేను 5 కోట్లు ఇస్తా అని చెప్పి 3,50,00,000 ఇచ్చిండు. అది డెవలప్ ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మొత్తము సాధ్యమైనంత వరకు డెవలప్ చేసినాం. మేము కూడా ఆ భగవంతుని దయ వలన ఏం లేనినాడు కూడా మేము ఈ పత్రికలు కొట్టించుకొచ్చి భగవంతుని పాదాల కాడ పెట్టి బయలుదేరితే మాకు సాయంత్రం వరకే 2 లక్షలు, 1,00,000 ఆనాటి నుంచి ఈనాటి వరకు. ప్రస్తుతం నిన్న ఈ భగవంతుని స్టార్ట్ చేస్తే దాదాపు 2 లక్షల చిల్లర కలెక్షన్ అయింది. అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి 50,000 ఇచ్చిండు. నిన్న నిలబడ్డ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి 50,000 ఇచ్చిండు. అదేవిధంగా బాలమల్లన బోయినపల్లి మార్కెట్